ఓకే, వెల్కమ్ టు ఎస్ఎస్ ఎడ్యుకేషనల్ అకాడమీ రేపల్లె. సో ఈరోజు మన క్లాస్లో రేషియో నిష్పత్తి అంటే ఏంటి, ఈ నిష్పత్తి మీద ప్రాబ్లమ్స్ అనే దాన్ని ఎలా చేస్తాము, షార్ట్ కట్లో సింపుల్ ట్రిక్స్లో ఎలా చేస్తాము అనేది ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. సో చాలామంది విద్యార్థులు నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా ఈ రేషియో అనగానే చాలామంది భయపడతారు. అలాంటిది సింపుల్గా 2 సెకండ్స్లో ఆన్సర్స్ అనేదాన్ని ఎలా చేయగలుగుతాము అనేది ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. సో యాక్చువల్గా వచ్చేసరికి ఏంటంటే ఈరోజు రేషియో. సో రేషియో అంటే ఏంటి అని అంటే నిష్పత్తి. సో ఈ నిష్పత్తి అనేదాన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేస్తారు అనేది ఈరోజు బేసిక్స్, సింపుల్ ట్రిక్స్, మెయిన్గా మనం బేసిక్స్ గురించి ముందు తెలుసుకుందాం. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ అనేదాన్ని ఎలా సాల్వ్ చేయాలి అనేదాన్ని తెలుసుకుందాం. సో బేసిక్స్, వాట్ ఈస్ ద రేషియో? రేషియో అంటే ఏంటి అని అంటే కంపారిజన్ ఆఫ్ 2 ఆబ్జెక్ట్ హ్యావింగ్ ది సేమ్ స్టాండర్డ్ ఈజ్ కాల్డ్ ఏ రేషియో. Comparison of 2 objects having the same standard is called a ratio. ఒకే పరిమాణం కలిగినటువంటి 2 వస్తువులను పోల్చటాన్ని ఏమంటారు అంటే నిష్పత్తి అంటారు. 2:3 అన్న రేషియో అనే దాన్ని మనం తీసుకున్నప్పుడు 2 అనేది కూడా ఒకే ప్రమాణం కలిగి ఉండాలి, 3 అనేది కూడా ఒకే ప్రమాణం కలిగి ఉండాలి. అంటే 2 hours 3 hours, అలాగే 2 seconds 3 seconds ఇలా తీసుకుంటే అంటే ఒకే ప్రమాణము సేమ్ ఆబ్జెక్ట్ ఉంటేనే దాన్ని మనం రేషియో కింద పరిగణలోకి తీసుకుంటాము. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఏంటంటే ద రేషియో ఆఫ్ 2 ఆబ్జెక్ట్స్ A, B ఈజ్ రిటర్న్ బై A:B ఆర్ A/B. అంటే A, B అనే 2 వస్తువులను వాటి మధ్య నిష్పత్తి అనేది A:B అయితే దాన్ని మనం ఎలా రాయొచ్చు అంటే A:B లేదా A/B గా రాస్తాము. A:B or A/B గా రాస్తాము. ద నెక్స్ట్ పాయింట్ ఇన్ ద రేషియో A:B, A is called the antecedent and B is called the consequent. సో నిష్పత్తి A:B లో ఏని ఏమంటారంటే పూర్వ పదము అంటారు, యాంటిసిడెంట్. సో బిని ఏమంటారు అంటే పరపదము, కాన్సిక్వెంట్. సో ఏ అనే పూర్వ పదమని, యాంటిసిడెంట్ అని, బి అనే పదాన్ని కాన్సిక్వెంట్ అని అంటాము. సో ఇన్వర్స్ ఆఫ్ ది రేషియో, విలోమ నిష్పత్తి. విలోమ నిష్పత్తి అని అంటే A:B ఈజ్ ఈక్వల్ టు B:A అవుతుంది. ఇన్వర్స్ రేషియో A:B ఈజ్ ఈక్వల్ టు B:A అవుతుంది. అది 2 పదాలు ఇచ్చినప్పుడు. సపోజ్ ఇన్వర్స్ ఆఫ్ ది A:B:C ఈజ్ ఈక్వల్ 1/A:1/B:1/C. ఇన్వర్స్ ఆఫ్ ది A:B:C ఈజ్ ఈక్వల్ టు 1/A:1/B:1/C. సో నెక్స్ట్ కాంపౌండ్ రేషియో. కాంపౌండ్ రేషియో అంటే బహుళ నిష్పత్తి లేదా మిశ్రమ నిష్పత్తి లేదా సంకీర్ణ నిష్పత్తి అని కూడా అంటారు. ద మల్టిపుల్ రేషియో ఆఫ్ A:B, C:D, E:F ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే A/B ఇంటూ C/D ఇంటూ E/F. Ratio multiplying or division by the same number does not change the ratio. అంటే నిష్పత్తి ఒకే సంఖ్యతో గుణించినా లేదా భాగించినా నిష్పత్తిలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. The ratio multiplying or division by the same number does not change the. ఒక నిష్పత్తిని ఒకే సంఖ్య చేత గుణించినా లేదా భాగించినా నిష్పత్తిలో ఎటువంటి మార్పు అనేది ఉండదు. సపోజ్ 4:6 దీన్ని 2తో మల్టిప్లై చేస్తే సో 4:2 6:2 8:12 సేమ్ 2తో మల్టిప్లై చేస్తే 4:6 సేమ్. అలాగే 4:6 ని 2తో డివిజన్ చేద్దాం, డివైడెడ్ బై 2 2:3
Same. So ratio multiplying or division by the same number does not change the రేషియో. అంటే నిష్పత్తిని ఒక సంఖ్య చేత గుణించిన భాగించిన నిష్పత్తులు అనేది ఎటువంటి మార్పు అనేది రాదు. నెక్స్ట్ పాయింట్, ఏ చేంజ్ ఇన్ ద రేషియో అక్కర్స్ when a fixed number is added subtraction to the ratio. నిష్పత్తి ఒక స్థిర సంఖ్యను కలిపినా లేదా తీసివేసిన నిష్పత్తిలో అనేది మార్పు జరుగుతుంది. సపోజ్ 4:6, దీనికి 3 నంబర్ యాడ్ చేస్తే 7:9. అలాగే 3 నంబర్ మైనస్ చేస్తే 4:6 కి -3 చేస్తే 1:3. ప్రపోర్షనాలిటీ అనుపాతము. సో అనుపాతము, టూ ఈక్వాలిటీ ఆఫ్ రేషియో ఈజ్ కాల్డ్ ఏ ప్రపోర్షన్. రెండు నిష్పత్తుల యొక్క సమానత్వాన్ని ఏమంటారు అంటే అనుపాతము అంటారు. సో A:B అనేది ఒక నిష్పత్తి అయితే C:D అనేది ఒక నిష్పత్తి. ఈ రెండు కూడా ఈక్వల్ గా ఉంది అని అంటే దాన్ని ఏమంటారు అని అంటే ప్రపోర్షన్స్ అంటాము, అంటే అనుపాతంలో ఉన్నవి అని అంటాము. సో 2:3 4:6 అయితే అది అనుపాతంలో ఉన్నవి అని అంటాము. టూ ఈక్వాలిటీ ఆఫ్ రేషియో ఇస్ కాల్డ్ ఏ ప్రపోర్షన్స్. అనుపాత నియమము అని అంటే చెప్పాను కదా, A:B C:D అయితే అది అనుపాత నియమములో ఉన్నది అని అంటాము. A:B C:C and A:B C:D is called a proportion. Then AD BC. అంటే రెండు నిష్పత్తులు కనుక అనుపాతంలో ఉంటే కాబట్టి A:B C:D అయితే అంటే దేంట్లో ఉన్నట్టు ప్రపోర్షన్స్ లో ఉన్నట్టు, అనుపాతము ప్రపోర్షన్స్ లో ఉన్నట్టు, అనుపాతంలో ఉంటే దాన్ని ఏమంటారు అంటే AD BC. AD B. A, D is end terms, B, BC is middle terms. అంటే ADని అంత్య పదాలు అని, CBని మధ్య పదాలు అని అంటాము. సో A, అంటే రెండు నిష్పత్తులు కనుక అనుపాతంలో ఉండడానికి సూచన ఏంటంటే రెండు నిష్పత్తులు కూడా ఈక్వాలిటీ. టూ ఈక్వాలిటీ ఆఫ్ రేషియో ఇస్ కాల్డ్ ఏ ప్రపోర్షన్స్. కాబట్టి A:B C:D అయితే అది అనుపాత నియమంలో ఉన్నది అని అంటాము. ఎప్పుడైతే అనుపాత నియమము ప్రపోర్షన్ లో ఉన్నాయో దాన్ని ఎలా రాసుకోవచ్చు, అంత్య పదాల లబ్ధము మధ్య పదములో లబ్ధము, అంటే n టర్మ్స్ మిడ్ టర్మ్స్. కాబట్టి AD BC. సో AD ఏమంటారు ఎండ్ టర్మ్స్ అని, BC ఏమంటారు మిడ్ టర్మ్స్ అంటారు. అంటే ఎండ్ టర్మ్స్ అంటే అంత్య పదాలు అని, BCని మిడ్ టర్మ్స్ అని అంటే మధ్య పదాలు అని అంటాము. నాలుగో అనుపాతము లేదా చతుర్థ అనుపాతము. సో ఫోర్త్ ప్రపోర్షన్స్. నాలుగో అనుపాతము కనుక్కోమని ఇచ్చినప్పుడు అంటే మనకి మూడు పదాలు ఇస్తాడు. A, B, C అని మూడు పదాలు ఇస్తాడు. నాలుగవ పదము కనుక్కోవాలి అని అంటే ఫార్ములా ఏంటి అంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫోర్త్ ప్రపోర్షన్ అండ్ క్వాడ్రాటిక్, అంటే నాలుగో అనుపాతము లేదా చతుర్థ అనుపాతం యొక్క విలువ కనుక్కోవాలి అని అంటే ఇక్కడ మనకు మూడు పదాలు ఇస్తాడు. A, B, C పదాలు ఇచ్చి ఫోర్త్ నాలుగో పదము కనుక్కోమంటాడు. ఫోర్త్ ప్రపోర్షన్ ఫార్ములా D BC by A. సో ఇక్కడ ఫోర్త్ పదాన్ని కనుక మనం కనుక్కోవాలి అని అంటే A, B, C మూడు పదాలు ఇచ్చి నాలుగో పదము మనం కనుక్కోవాలి అని అంటే అక్కడ ఫార్ములా ఏంటంటే D BC by A. థర్డ్ పొజిషన్ మూడవ అనుపాతం. సో A:B B:C. A:B B:C. C is called third position. A:B B:C. C is called third position. A:B B:C అయినా C ని తృతీయ అనుపాతము అంటారు.
సో ఇలా ఇచ్చి మళ్ళీ థర్డ్ పొజిషన్లో ఉన్న వాల్యూ కనుక్కోవాలి అని అంటే సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. సి ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై ఏ. నెక్స్ట్ మీడియం సెకండరీ అండ్ సెకండ్ పొజిషన్, మీడియం సెకండరీ సెకండ్ పొజిషన్, సెకండ్ పొజిషన్ మధ్యమ ద్వితీయ మరియు రెండవ అనుపాతము కనుక్కోవాలి అని అంటే A is to B is equal to B is to C is called medium position. Medium position. A is to B is equal to B is to C అయినా B ని మధ్యమ అనుపాతము అని అంటారు. సో మనకి ఇలా ప్రాబ్లం ఇచ్చి మధ్యమ అనుపాతం B వాల్యూ కనుక కనుక్కోవాలి అని అంటే సో సెకండ్ పొజిషన్ వాల్యూ కనుక మనం కనుక్కోవాలి, ఐడెంటిఫై చేయాలి అని అంటే B is equal root AC. B is equal root AC. So next one, in the square ratio of A is to B is equal AB वर्ग निष्पत्ति, AB वर्ग निष्पत्ति A is to B is equal A square is to B square. The square root ratio of A is to B is equal the square root of ratio A is to B is equal ఏమవుతుందంటే root A is to root B. A is to B is equal root A is to root B. Solid ratio of A is to B is equal solid ratio A cube is to B cube. A is to B యొక్క ఘన నిష్పత్తి A is to A cube is to B cube అవుతుంది. Solid root ratio of A is to B is equal solid ratio root of A is to B is equal to cube root of A is to cube root of B. A is to B యొక్క ఘనమూల నిష్పత్తి is equal to cube root of A is to cube root of B. A to the power of 1 by 3 is to B to the power of 1 by 3. So ఇక్కడ A to the power of 1 by 3 is to B to the power of 1 by 3 అయినా రాయొచ్చు, లేకపోతే cube root of A is to cube root of B అనైనా రాయొచ్చు. సో దీని మీద మనం ఇంపార్టెంట్ మోడల్స్ లెక్కల్ని మనం ఇప్పుడు కంటిన్యూగా చూద్దాము. ఇందులోకి విత్ ఇన్ సెకండ్లో ఆన్సర్ పెట్టేటట్టుగా ఎలా చేయగలగాలి, సింపుల్గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా ఆన్సర్స్ ఈజీగా పెట్టేటట్టుగా దీనికి సొల్యూషన్. ద ఫస్ట్ ప్రాబ్లం A is to B is equal to 2 is to 3, B is to C is equal to 4 is to 5, then A is to B is to C equal to A is to B is equal to 2 is to 3 and B is to C is equal to 4 is to 5 అయినా A is to B is to C, A is to B is to C equal to. సో ఇక్కడ B అనేది రెండు సార్లు వచ్చింది. A is to B is equal to 2 is to 3, B is to C is equal to 4 is to 5. 2 టైమ్స్ వచ్చింది కాబట్టి దీన్ని సింపుల్ గా ఎలా సాల్వ్ చేయాలని చెప్తాను చూడండి. A is to B, B is to C ఇలా రాసుకుంటే టాప్ లో ఉన్నటువంటి B వాల్యూని రైట్ సైడ్ కి మూవ్ చేయండి, బాటమ్ లో ఉన్న B వాల్యూని లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేయండి. సో A into B, B into B, B into C. సో ఇదే విధంగా A is to B is equal to ఎంత 2 is to 3, B is to C is equal to ఎంత 4 is to 5. B కిందే వేయాలి కాబట్టి 4 is to 5. సో టాప్ లో ఉన్న వాల్యూని 3ని రైట్ సైడ్ కి మూవ్ చేయండి, బాటమ్ లో ఉన్నటువంటి 4ని లెఫ్ట్ సైడ్ కి మూవ్ చేయండి. సో 2 into 4, 3 into 4, 3 into 5, 2 into 4 8, 12, 15. So answer 8, 12, 5. A is to B is to C is equal to 8 is to 12 is to 5. A is equal to 2 by 3, B is equal to
4/5C. Then A is to B is to C. So ఇక్కడ A is equal to 2/3B. Next B is equal to 4/5C. అయినా A is to B is to C is equal to ఎంత? సో ఇక్కడ చూడండి A B అనే దాన్ని ఏం చేస్తారంటే యువతరపు చూడండి A/B is equal to 2/3, B/C is equal to 4/5. So A is to B is equal to 2:3, B is to C is equal to 4:5. సో ఆల్రెడీ ముందు చెప్పా A is to B ని A/B గానా రాసుకోవచ్చు అని చెప్పా. సో అదే విధంగా A is to B is equal to 2:3, B is to C is equal to 4/5. మనకు తెలిసిన ఫార్ములా A B B C. ఈ విధంగా రాసుకుంటే 2:3 2 3 4 5. సో టాప్ లో ఉన్న వాల్యూని రైట్ సైడ్ మూవ్ చేయండి, బాటమ్ లో ఉన్న వాల్యూని లెఫ్ట్ సైడ్ మూవ్ చేయండి. 8 12 15. ఆన్సర్ 8:12:15. A is to B is equal to 2/3 is to 5/6. B is to C is equal to 1/2 3/4. Then A is to B is to C. సో ఇక్కడ A is to B is equal to 2/3 is to 5/6. Next B is to C is equal to 1/2 3/4. 1/3 is to 3/4. అయితే A is to B is to C అడుగుతున్నాడు. సో సేమ్ థింగ్ చూడండి A is to B is equal to 2/3 into 5/6. B is to C is equal to 1/2 into 3/4. సో టాప్ లో ఉన్న వాల్యూ క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 2 into 6 12/3 into 5 15. అలాగే 1 into 4 4 2 into 3 6. సో A is to B is equal to 12/15, B is to C is equal to 4/6. కాబట్టి A is to B is equal to 12:15, B is to C is equal to 4:6. సేమ్ A B B C. కాబట్టి A is to B is to C అడుగుతున్నారు కాబట్టి 12 15 4 6 క్రాస్ మల్టిప్లికేషన్ 15 4 12 into 4 48, 15 into 4 60, 15 into 6 90. ఓకే దీంట్లో ఏదంటే డివిజిబుల్ అయితే చూడండి ఒకసారి. 6 ఎంత 7 times 10 times 15 times. సో ఆన్సర్ 7:10:15. 6:2 x is equal to 3:5. Then x is equal to 6:2 x is equal to 3:5 అయినా. సో 6:2 x is equal to 3:5 అయినా x విలువ అడుగుతున్నారు. సో దీన్ని కాంపౌండ్ రేషియోలో ఉంది కాబట్టి రెండు నిష్పత్తులు సమానమైనప్పుడు ఏం చెప్పాను, 2 ratios ఆర్ ఈక్వల్ అయినప్పుడు అది కాంపౌండ్ రేషియోలో ఉన్నట్టు దాన్ని బహుళ నిష్పత్తి అని అంటాము. కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలి, అంతిమముల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు మధ్యమముల లబ్ధము, n టర్మ్స్ ఈక్వల్ టు మిడ్ టర్మ్స్. కాబట్టి ఇక్కడ 6 into 5 is equal to x into 3. సో x వాల్యూ కావాలి కాబట్టి x is equal to 6 into 5/3. x is equal to 2 times 10. What is the ratio of boys and girls in a class of 40 students? సో ఇక్కడ ఒక తరగతిలో 40 మంది కలరు, వాళ్ళలో బాలురు బాలికల నిష్పత్తి ఎంత? సో దాని కింద ఆన్సర్ ఇచ్చారు చూడండి. 1 2:1, 2 4:3, 3 5:3, నెక్స్ట్ 4 5:7. సో ఇక్కడ అడుగుతున్నారు వాట్ ఇస్ ద రేషియో ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇన్ ద క్లాస్ రూమ్ ఆఫ్ టోటల్ నంబర్స్ 40 స్టూడెంట్స్. ఒక తరగతిలో ఉన్నటువంటి 40 మంది స్టూడెంట్స్ యొక్క రేషియో బాలబాలికల యొక్క నిష్పత్తి అడుగుతున్నాడు. సో మనకి నిష్పత్తి అడుగుతున్నారు. మొత్తం ఎంతమంది, టోటల్ ఎంతమంది, 40 మెంబర్స్.
టోటల్ 40 మెంబర్స్ అన్నప్పుడు ఇక్కడ ఏమన్నారు, బాలురు మరియు బాలికల నిష్పత్తి. సో ఇక్కడ మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు, ఆన్సర్ చూసి మనం చెప్పేయచ్చు. కాబట్టి ఫస్ట్ రేషియో 2:1, అంటే బాలురు 2 భాగాలు, బాలికలు 1 భాగము. అలాగే రెండవ దాంట్లో బాలురు 4 భాగాలు, బాలికలు 3 భాగాలు. అలాగే మూడో దాంట్లో బాలురు 5 భాగాలు, బాలికలు 3 భాగాలు. సో నాలుగో దాంట్లో ఆన్సర్లో బాలురు 5 భాగాలు, బాలికలు 7 భాగాలు. కాబట్టి మొత్తం ఎన్ని భాగాలు అనేది కనుక్కుందాం. ఫస్ట్ దాంట్లో వచ్చేసరికి ఎంత, 3 భాగాలు. రెండోది వచ్చేసరికి ఎంత, 7 భాగాలు. మూడోది వచ్చేసరికి ఎంత, మొత్తం 8 భాగాలు. నాలుగోది వచ్చేసరికి ఎంత, 12 భాగాలు. సో ఇక్కడ మొత్తం మనకి ఈ 4 కూడా 40 అనేది దేంతో డివిజిబుల్ అయితే చూడండి. 3తో అనేది డివిజిబుల్ అవుతుందా, కాదు. 7తో అనేది డివిజిబుల్ అవుతుందా, కాదు. 8తో డివిజిబుల్ అవుతుందా, అవుతుంది. కాబట్టి 8తో డివిజిబుల్ అవుతుంది. కాబట్టి 40 × 40 ÷ 8 = 5. సో కాబట్టి 40తో డివిజిబుల్ అవుతుంది, 12తో డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ 5:3. కాబట్టి అబ్బాయిలు ఎంతమంది, అమ్మాయిలు ఎంతమంది అంటే 1 భాగము = 5 అయితే 5 భాగాలు 25 మంది, అమ్మాయిలు 3 భాగాలు 3 × 5 15, 25 15 40. కాబట్టి ఆన్సర్ 5:3. If the ratio of copper to zinc is 5:3 for an alloy weighting of 120 kg, the weightage of copper is. సో 120 కేజీల బరువు గల మిశ్రమంలో రాగి మరియు జింకుల నిష్పత్తి 5:3 అయిన రాగి బరువు ఎంత? సో మొత్తం ఎన్ని కేజీలు, మొత్తం టోటల్ 120 కేజీస్. అయితే ఇక్కడ అడుగుతుంది ఏంటంటే రాగి మరియు జింకుల యొక్క నిష్పత్తి ఎంత, రాగి మరియు జింకు యొక్క నిష్పత్తి ఎంత అంటే 5:3 అయినా రాగి యొక్క బరువు ఎంత, మొత్తం రాగి ఎంత. కాబట్టి ఇక మొత్తం 120 కేజీల్లో 5 భాగాలు రాగి అయితే 3 భాగాలు ఏమవుతుంది, జింక్ అవుతుంది. కాబట్టి మొత్తం ఎన్ని భాగాలు ఉన్నాయి, మొత్తం = 8 భాగాలు. కాబట్టి 8 భాగాలు = 120 కేజీలు అయితే మనం ఏమడుగుతున్నారు, రాగి ఎన్ని కేజీలు, 5 భాగాలు ఎంత. కాబట్టి ఇప్పుడు అడిగిన దాన్ని మనం పైన వేసుకోవాలి, టోటల్ అనే దాన్ని కింద వేసుకోవాలి. ఇంటి ఎన్ని కేజీలు, 120 కేజీస్. కాబట్టి 8 ఎన్నిసార్లు పోతుందో చూడండి, 15 టైమ్స్. కాబట్టి 5 × 15 75. కాబట్టి రాగి యొక్క మొత్తం ఎంత అంటే రాగి 75 kgs. In a town the ratio of literators and illiterators is 5:5, but the number of literators is 3,600 more than the number of illiterators. What is the total population? సో ఇక్కడ పట్టణంలో చదువుకున్నవారు మరియు అక్షరాస్యత నిరక్షరాస్యత కలిగినటువంటి వారి యొక్క నిష్పత్తి 9:5. అక్షరాస్యత సంఖ్య నిరక్షరాస్యత కన్నా ఎంతమంది ఎక్కువ అంటే 3,600, 3,600 మంది ఎక్కువ. అయినా మొత్తం జనాభా ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి ఒక టౌన్లో లిటరేటర్స్ అండ్ ఇల్లిటరేటర్స్, అక్షరాస్యత కలిగిన వాళ్ళు నిరక్షరాస్యత కలిగిన వాళ్ళు లిస్ట్ ఎంత అంటే 5:9:5. సో ఈ 9:5లో ఏమన్నాడు, నిరక్షరాస్యత కన్నా కూడా అక్షరాస్యత కలిగిన వాళ్ళు ఎంతమంది ఎక్కువ, 3,600 మంది ఎక్కువ. ఎంతమంది ఎక్కువ, 3,600 మంది ఎక్కువ. సో ఈ 3,600 మంది ఎక్కువ అయితే ఎంతమందికి, నిరక్షరాస్యత కన్నా కూడా అక్షరాస్యత కలిగిన వాళ్ళు 3,600 మంది ఎక్కువ. అయితే మొత్తం జనాభా ఎంతమంది అని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ అక్షరాస్యత కలిగిన వాళ్ళు 9 భాగాలు, నిరక్షరాస్యత కలిగిన వాళ్ళు ఎంతమంది, 5 భాగాలు ఉన్నారు. కానీ ఇక్కడ నిరక్షరాస్యత కన్నా కూడా అక్షరాస్యత కలిగిన వాళ్ళు ఎన్ని భాగాలు ఎక్కువ ఉన్నారు అని అంటే వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎన్ని భాగాలు ఎక్కువ అంటే 4 భాగాలు ఎక్కువ. కాబట్టి 4 భాగాలకి 3,600 మంది అయితే
4 భాగాలు ఈజ్ ఈక్వల్ టు 3600 మంది అయితే మనకు కావాల్సిన మొత్తం భాగాలు ఎంత? మొత్తం భాగాలు ఎంత? 9 భాగాలు ప్లస్ 5 భాగాలు ఎంత? 14 భాగాలు ఈజ్ ఈక్వల్ టు ఎంత? కాబట్టి మనం కనుక్కోవాల్సిన దాని పైన తెలిసిన దాని కింద ఇంటూ మొత్తం 3600. కాబట్టి 4 36, 14 9 ఎంత అండి? 126. కాబట్టి ఎంతమంది మొత్తం మనకి? 12600 మంది. ఎంత? 12600. Some money is distributed among the A, B, C in the ratio of 8:7:6. If A's share is 240 more than C share, how much is B share? So, కొంత సొమ్ముని ఏబిసిలకు 8:7:6 నిష్పత్తిలో పంచను. ఏ వాటా సి వాటా కన్నా 240 రూపాయలు ఎక్కువ అయినా బి వాటా ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ B/C యొక్క రేషియో ఎంత అంటే 8:7:6. అయితే ఏ వాటా అనేది బి వాటా కన్నా సి వాటా కన్నా కూడా ఎంత ఎక్కువ? 240 రూపాయలు ఎక్కువ, 240. ఏ వాటా అనేది సి వాటా కన్నా ఎంత ఎక్కువ అంటే 240 ఎక్కువ. కాబట్టి ఇక్కడ ABC 8, 7, 6. కాబట్టి ఏ వాటా అనేది సి వాటా కన్నా ఎంత ఎక్కువ? 240 ఎక్కువ. కాబట్టి ఇద్దరికి ఎన్ని భాగాలు ఎక్కువ చూడండి. వీడు 8 భాగాలు అయితే వీడు 6 భాగాలు. కాబట్టి 2 భాగాలు డిఫరెన్స్. కాబట్టి 2 భాగాలు ఈజ్ ఈక్వల్ టు 240 అయితే ఇక్కడ మనం అడిగింది ఏంటిది? బి వాటా అంటే ఎంత? 7 భాగాలు ఈజ్ ఈక్వల్ టు ఎంత? కాబట్టి 7/2 ఇంటూ 240. కనుక్కోవాల్సిన దాని పైన ఉన్నదాని కింద ఇంటూ మొత్తం. కాబట్టి ఎంత అంటే 120. 7 120లు. కాబట్టి ఎంత అంటే ఎంత? 840. 240 rupees should be divided among AB even if A share is 3 times of B share. How much is A share? కాబట్టి ఇక్కడ ఏమన్నాడంటే 240 రూపాయలని ఏబీలకి పంచవలెను. అయితే ఏ వాటా బి వాటాకి ఎన్ని రెట్లు ఎక్కువ? 3 రెట్లు అయినా ఏ వాటా ఎంత? ఇక్కడ మొత్తం ఎంత? 240 రూపీస్. సో 240 రూపాయలు, 240 రూపీస్ టోటల్. అయితే ఏ వాటా బి వాటా కంటే ఎన్ని రెట్లు ఎక్కువ? 3 రెట్లు ఎక్కువ. కాబట్టి A/B కనుక్కుంటే మనం బి వాటా ఒక భాగం అనుకుంటే ఏ వాటా ఎంత అవుతుందంటే వారికంటే 3 రెట్లు ఎక్కువ. కాబట్టి 3 రెట్లు ఎక్కువ. కాబట్టి మొత్తం భాగాలు ఎన్ని? టోటల్ ఈజ్ ఈక్వల్ టు 4 పార్ట్స్. సో 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 240 అయితే మనకు కనుక్కోమంది ఏ పార్ట్. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఏ అంటే ఎంత? 3 భాగాలు. కాబట్టి కనుక్కోవాల్సిన కింద వేసుకోండి, పైన వేసుకోండి. తెలిసిన దాన్ని మొత్తం ఎన్ని భాగాలు? 4 భాగాలు ఇంటూ 240 ఈజ్ ఈక్వల్ టు 60 ఇది 180. 600 rupees should be divided between A and B. A share is 3 times more than B share. What is the share and A share? 600 రూపాయలు ఏ పిల్లకి పంచవలేదు. ఏ వాటా బి వాటా కన్నా 3 రెట్లు. ఇందాక దాంట్లోనేమో ఏ వాటా బి వాటాకి 3 రెట్లు. ఇప్పుడు ఏ వాటా బి వాటా కన్నా 3 రెట్లు అయినా ఏమడుగుతున్నాడు? అయినా ఏ వాటా ఎంత అని అడుగుతున్నాడు. మొత్తం ఇది కూడా ఎంత? 600. కాబట్టి ఏబి ఇక్కడ బి వాటా 1 అనుకుంటే ఏ వాటా బి వాటా కన్నా 3 రెట్లు ఎక్కువ. ఆల్రెడీ ఇది 1, దీనికంటే ఇంకో 3 రెట్లు ఎక్స్ట్రా అన్నాడు. కాబట్టి ఏ బి 1 అయితే ఏ ఎంత అవుతుంది? 3 + 1 4 భాగాలు అవుతుంది. మొత్తం ఎన్ని భాగాలు అవుతాయి అంటే అప్పుడు 5 భాగాలు. ఇక్కడ మోర్ దాన్ 1 ఇందాక మోర్, ఇప్పుడు మోర్ దాన్ 1 అంటే 1 కన్నా. ఇందాక సరికి 1 3 రెట్లు ఎక్కువ అంతే. ఇక్కడ 1 కన్నా అన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే 4 భాగాలు. ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు 1 భాగం. 5 భాగాలు ఈజ్ ఈక్వల్ టు 600 అయితే 4 భాగాలు ఈజ్ ఈక్వల్ టు ఎంత? కనుక్కోవాల్సిన పైన 4 కింద 5 ఇంటూ 600. కాబట్టి ఎంత?
120 480. అదే బి కావాలంటే 1/5 ఇంటూ 600 120 టోటల్ 600. 1200 rupees should be divided between A and B even if A share is 3 times of B share. How much is A share? అంటే 1200 రూపాయలని ఏపీలకి పంచవలెను. ఏ వాటా బి వాటాలో మూడో వంతు అయినా ఏ వాటా ఎంత? 1200 రూపాయలని ఏపీలకి పంచాలి. ఏ వాటా బి వాటాలో 1/3 వంతు అన్నాడు. కాబట్టి 1/3 వంతు బి ఏ వాటా. కాబట్టి ఏ బి కనుక్కుంటే ఏబి అంటే ఏ వాటా బి బైలో 1/3 వంతు. 1/3 వంతు ఏ వాటా అంటే ఏ వాటా ఎంత అయిందంటే ఏ ఈజ్వల్ 3 భాగాలు బి ఈజ్వల్ 1 భాగం. మొత్తం ఈజ్వల్ ఎంత అంటే 4 భాగాలు. 4 భాగాలు ఈజ్వల్ 1200 అయితే ఏ వాటా ఎంత? 3 భాగాలు ఈజ్వల్ ఎంత? కాబట్టి 3/4 ఇంటూ 1200 ఈజ్వల్ 300 900. 400 rupees is to be divided among to AB. 3 ఏబీలకి 400 రూపాయలు పంచాడు. దట్ ఈ షేర్ ఈజ్ ఈక్వల్ టు 3 rates and B షేర్. బి షేర్కి 3 రెట్లు ఏ షేర్ ఉంది. అలాగే ఈజ్ ఈక్వల్ టు 5 rates ఈజ్ ఏ షేర్. ఏ షేర్కి 5 రెట్లు ఉంది బి రేటు. అయితే ఏ షేరు ఏ మరియు బి యొక్క నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. అయితే ఏ వాటా ఎంత అని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి 400 రూపీస్ని ఏబీలకి పంచవలను. ఏ వాటా 3 రెట్లు మరియు బి వాటా 5 రెట్లకి సమానం. అయినా ఏ వాటా ఎంత అన్నాడు. సో ఇక్కడ ఏ బి ఏ ఈక్వల్ టు బి ఇక్కడ ఏమన్నాడంటే 2 ఈక్వల్ అన్నాడు. ఏ ఈక్వల్ టు బి 2 సమానంగా ఉన్నా ఏ అనేది బికి ఎన్ని రెట్లు ఎక్కువ? 3 రెట్లు ఎక్కువ. బి అనేది ఏకి ఎన్ని రెట్లు ఎక్కువ? 5 రెట్లు ఎక్కువ. అయితే ఏ వాటా ఎంత అని అడుగుతున్నాడు. టోటల్ ఎంత అంటే 400 రూపీస్ 400 రూపాయలని ఏబీలకు పంచాలి. ఏ అనేది బికి 3 రెట్లు ఎక్కువ. బి అనేది ఏ కన్నా 5 రెట్లు ఎక్కువ. ఈ రెండు కూడా సమానము అని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ చూడండి బి నొక్కలో తీసుకొస్తే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 5/3. సో ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 5:3. అయితే ఏ వాటా ఎంత అన్నాడు. కాబట్టి ఏ బి 5 3 మొత్తం టోటల్ ఎంత ఈజ్ ఈక్వల్ టు 8 భాగాలు ఈజ్ ఈక్వల్ టు 400 అయితే ఏ వాటా అడుగుతున్నాడు. 5 భాగాలు ఈజ్ ఈక్వల్ టు ఎంత? కాబట్టి ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే 5/8 ఇంటూ 400. కాబట్టి ఎంత? 50 250. అలాగే బి వాటా ఎంత అంటే 3/8 ఇంటూ 50 is equal to 150. Total 400. Okay. Thank you for watching my video. Please do like, share and subscribe our channel. సో ఇలాంటి వీడియోస్ కనుక మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఇలాంటి వీడియోస్ మరిన్ని అప్డేట్ చేయడానికి కూడా మాకు ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. సో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అలాంటి దాన్ని రెక్టిఫై చేసుకొని మరలా మీ ముందుకి మరిన్ని కొన్ని వీడియోలతో మీ ముందుకి రావడానికి అనేది అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.